అందరికీ మరణాత. పిల్లరా, యెషయా ప్రవక్త తన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనములను స్పష్టముగా తెలియచేస్తూ ప్రభువు ఎలా వస్తారు, ప్రభువు ఏ సువార్త ప్రకటిస్తారు, ప్రభువు ఎలాగూ మన నిమిత్తం శిలువం రాను మీద మరణమవుతారు, పునరుద్ధరణలవుతారు. ఈ విషయాలన్నీ 700 సంవత్సరాలకు పూర్వమే తన గ్రంథమందు వ్రాసి పదులుపరచుట మనమందరం ఈ సమయమున గ్రహింపవలసిన వారమై ఉన్నాం. ఈ శిలువ ధ్యాన సమయమందు మనమందరం ఎక్కువగా యెషయా గ్రంథం 53వ అధ్యాయమును ధ్యానిస్తూ ఉంటాం, తలపోసుకుంటూ ఉంటాం. అందులో ఉన్న సత్యములు మనం గ్రహించుకుంటూ ఉంటాం. కానీ 23వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సమరమును గురించిన సంగతులు స్పష్టముగా యెషయా ప్రవక్త లిఖించుట మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. ఈవేళ మన ధ్యాన అంశం ప్రభుని శిలువ సమరము భక్తునికి అజరామరము. అజరామరము అంటే భక్తునికి చావు లేని స్థితి. భక్తుడు స్థిరముగా నిలిచియుండు స్థితి. అందుకే దైవజనుల పాటలో మనకు రాస్తూ ఉన్నారు, నన్ను స్థిరముగా స్థాపించున్నదెవరు, సిలువబడ్డ యేసుక్రీస్తే. కాబట్టి మరణము ప్రభువులో స్థిరముగా నిలిచియుండుటకు, మరలను స్థిరులుగా చేయుటకు ప్రభువు శిలువ సమరమును ఆయన అనుభవించిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క శిలువ యుద్ధం తద్వారా భక్తునికి కలిగిన అజరామరం అంటే చావు లేని స్థితి, అనగా నిత్య జీవము. ఈ విషయాలు మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ శ్రమ పొందాడు, ఎట్లా శ్రమ పొందాడు? ఒకసారి 63వ అధ్యాయం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పాపముతో పోరాడి పాపమును గెలిచి శాపమును గెలిచి పాప శాప మరణమునకు లోనైన మానవునికి విమోచనం ప్రసాదించిన వారై ఉన్నారు. ప్రభు యొక్క క్రీస్తుని యొక్క విజయయాగం, విజయ బలియాగం యెషయా గ్రంథం 63 మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి తరువాత రక్తము ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ప్రాయశ్చిత్తం. యెషయా గ్రంథం 63 4 నుండి 6 వచనాలలో మనం చూస్తాం. అంధకార శక్తుల పైన ఆయన పొందిన విజయం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుండి 9 వచనాలలో మనం చూస్తాం. రెండవ భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమరములో ఆయన శక్తి సామర్థ్యం, ఆయన ధైర్యం, ఆయన నిబ్బరం, క్రీస్తు ప్రభువుని యొక్క బలం, క్రీస్తు ప్రభు యుద్ధములో యుద్ధశాలిగా ఆయనకు కలిగిన శక్తి సామర్థ్యం యెషయా 63 10 నుండి 12. అలాగే
దేవుని యొక్క కాపుదల పైన, భద్రత పైన ప్రభు ఎలాగూ నమ్మిక ఉంచాడు. యెషయా 63:13 నుండి 14. శ్రమలో ఓర్పు సహనం అగుపరచిన ప్రభువు. యెషయా 63:15-16. తద్వారా ఇట్టి సమరయోధుని, ఇట్టి విజయనాథుని మనం వెంబడించాలి, మనము సేవించాలి, మనము ధ్యానించాలి. మనం సమరమునకు ఆయుధం అయ్యున్న సిలువ ధ్వజమును చేపట్టాలి. యెషయా 63:17 నుండి 19. అలాగే రక్షితుల యొక్క సైన్యములో మనమందరం చేరాలి, రక్షితుల సైన్యములో మనం సమకూడాలి. యెషయా 63:20 నుండి 64:2. అలాగే ప్రభు మనకు దయచేసిన విజయమును ఆర్భాటముతో మనం ప్రకటించాలి. యెషయా 64:3 నుండి 6 వచనములు. మొదటి అంశం మనం చూస్తే సమరము కొరకైన సిద్ధపాటు. ఇక్కడ ఒక చక్కని అద్భుతమైన చిత్రము రూపులో యెషయా ప్రవక్త ప్రభుని చిత్రీకరిస్తూ స్పష్టముగా ప్రభుని తన దర్శనములో వీక్షిస్తూ ఏమంటూ ఉన్నారంటే, రక్త వర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచు ఉన్న ఇతడు ఎవడు? రక్త వర్ణ వస్త్రములు, రక్త సిక్త వస్త్రములు ధరించి ఏదోమంటే ఏశావు సామ్రాజ్యము నుండి వచ్చుచు ఉన్న ఇతడు ఎవరు అని దర్శనములో యెషయా ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఎవరండి ఈయన? ఒళ్ళంతా ఎర్రని మరకలతో, వస్త్రాలు ఎర్రని మరకలతో ఉన్నాయి. ఎవరైనా యెషయా భక్తుని వలె ఆయన సంఘమై ఉన్న మనం, ఆయన సంఘ బిడ్డలమై ఉన్న మనము కూడా ఈ దృశ్యమును వీక్షిస్తూ ఉన్న మనం ప్రభువుని విన్నవింపవలసిన వారమై ఉన్నాం, ప్రశ్నింపవలసిన వారమై ఉన్నాం. ఏమని? రక్త వస్త్రములు ధరించి ఏదోములో నుండి బయలుదేరుచు ఉన్నా నీవు ఎవరవయ్యా అన్నప్పుడు, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచు ఉన్న ఇతడు ఎవడు? శోభిత అనగా అలంకృత, అలాగే చక్కని మరి అందమైన సొగసైన సుందరమైన వస్త్రము ధరించిన వాడై ఎంతో టీవీగా నడుచుచు, బోస్రా అంటే ఏశావు యొక్క రాజధాని, ఏదోము యొక్క ముఖ్య స్థలం బోస్రా. ఏదోముతో పోరాడుతూ బోస్రా నుండి బయలుదేరి వచ్చుచు ఉన్న, బలాతిశయముతో వచ్చుచు ఉన్న ఇతడు ఎవడు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే యుద్ధ వీరునిగా, యుద్ధములో శూరునిగా ఆయన సిలువ రణరంగములో పోరాడి తన వస్త్రమును రక్తపు మరకలతో మచ్చలు చేసుకొని ఈ పోరాటములో గెలిచి అలంకార సౌందర్య ఆడంబర వస్త్రము ధరించిన వాడై టీవీగా రణరంగము నుండి
విడుదలై వచ్చుచు ఉన్న ఈయన ఎవరు అని ఈ అద్భుతమైన వ్యక్తిని వీక్షిస్తూ ఉన్న యెషయా ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి 4 నుంచి 6 వచనాలలో రౌద్రమైన సిలువ పోరాటం, ఈ పోరాటములో అనూహ్యమైన శ్రమలు, వేదనను, అలాగే పాప భారమును బట్టి కృంగి కృషించిన కానీ తన హస్తమునకు తండ్రి అప్పగించిన తన బిడ్డలైన వారిని ప్రేమతో రక్షించాలన్న దృఢ సంకల్పముతో ప్రభువే వెనుదిరుగక, అలయక, సొమ్మసిల్లక యోధునిగా, ధీరునిగా, యుద్ధ సూర్యునిగా ఆయన పోరాడి సిలువ రణరంగము ద్వారా మనకు ప్రసాదించినదే రక్షణ స్వాస్థ్యము, రక్షణ అను పరలోక అనుభవం, పరలోక సంపద అయ్యుంటూ ఉన్నది. కాబట్టి ఈ రక్త వర్ణములు గల ఈ యుద్ధ వీరుడు సిలువ రణరంగము ద్వారా పాపమును, శాపమును, మరణమును శాశ్వత కాలం మట్టుపెట్టి జయించిన వీరుడు అని మనం చూస్తూ ఉన్నాం. 63:7-9 తన సిలువ యాగము ద్వారా, తన సిలువ బలి ద్వారా ఎలాగూ ఆయన మన రక్షకుడయ్యాడో, మన విమోచకుడయ్యాడో, అలాగే మన విడుదలకు ఆయన ఆధారమయ్యాడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులు మనకు పాట రాస్తారు, యేసు నన్ను విడిపించినావు, పాపము నుండి విడిపించినావు, శాపము నుండి విడిపించినావు, మరణము నుండి విడిపించినావు. కాబట్టి ఆయన పోరాడి గెలిచాడు. ఆయన పోరాడింది ఆయన కొరకు కాదు, కానీ ఆయన వారమై ఉన్న మనందరి కొరకు ఆయన పోరాడిన దేవుడు అయ్యుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క అద్భుతమైన బాధ్యత, ఉద్యోగం సమర్థవంతముగా, విజయవంతముగా ప్రభు భూలోకములో నెరవేర్చిన యుద్ధశాలి అని మనం ఈ వాక్య భాగములో గ్రహింపగలుగుచున్నాం. పిల్లరా, 63 మొదటి 2 వచనాలు చదువుకుందాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? గమనించండి పిల్లరా, ఆ కాలములో, మిషన్లు లేని కాలములో మనుష్యులే గానుగను ఆధారం చేసుకొని కాళ్ళ తొక్కుడు గానుగను ఆసరా చేసుకొని వారు ద్రాక్ష రసమును ద్రాక్ష తిత్తులలో నుండి తీసేవాడు. ఉదాహరణకు ఒక పెద్ద రాతి తొట్టె ఆ కాలములో ద్రాక్షల రసం తీయటానికి వినియోగించేవాడు. ఆ పెద్ద తొట్టిలో ద్రాక్షలలో ఉన్న రసం పిండుటకు ఆ పెద్ద తొట్టిలో ద్రాక్ష పండ్లన్నీ కుమ్మరిస్తారు, దిమ్మడిస్తారు. కొందరు ఏం చేస్తారంటే మనుష్య సహాయం, కరెంట్ సహాయం లేకుండా ఆ ద్రాక్ష గానుగలోనికి ఎక్కి ఆ ద్రాక్షలను కాళ్ళతో
త్రొక్కుతారన్నమాట అండి. త్రొక్కినప్పుడు దాని కింద ఉన్న ఒక చిన్న రంధ్రములో నుండి రంధ్రము గుండా ఆ ద్రాక్ష గానుగులో త్రొక్కబడిన రసం అంతా ప్రవహిస్తూ ఉంటే ఆ రసమును పాత్రల్లో లేకపోతే కూజాల్లో లేకపోతే కొండల్లో పట్టుకొని దాన్ని అమ్ముకుంటారనమాట అండి. ఆ కాలంలో మిషన్లు లేకుండా కాళ్ళతో ద్రాక్ష గానుగలు తొక్కేవారు. ఈ ద్రాక్షల గానుగను ద్రాక్షలో తొక్కే వారి యొక్క వస్త్రముల మీద ఆ ద్రాక్షల యొక్క రసం తిత్తులు పగిలి చిమ్ముతూ ఉంటాయి అన్నమాట అండి. వస్త్రం అంతా ఎర్ర ద్రాక్షల రసముతో ఈ వస్త్రం అంతా చిమ్ముతూ ఉంటుంది అన్నమాట అండి. కాబట్టి ఇక్కడ బోస్రా నుండి ఏదోము నుండి వచ్చుచు ఉన్న ఈయనను ఈ యోధుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్తకి ఏమనిపిస్తూ ఉందంటే, బహుశా ఈయన ద్రాక్ష గానుగలో ద్రాక్షలు తొక్కి వచ్చాడా, ద్రాక్షల రసం వస్త్రం మీద చెమ్మటం బట్టి ఆయన వస్త్రం ద్రాక్ష రసముతో ఎర్రగైనయా అని మనసులో ఆలోచిస్తూ, బహుశా ఈయన ద్రాక్షలు తొక్కిన వాడే ఉన్నాడు కాబట్టి ఈయన వస్త్రముల నిండా ఎర్రని మరకలు ఉన్నాయి అని భావించుకుంటున్నాడు. తనలో తాను నిర్ణయించుకుంటున్నాడు ప్రవక్త అయ్యున్న యెషయా గారు. నీవు ఎవడవు ద్రాక్ష 2వ వచనం, నీ బట్టలు ద్రాక్ష గానుగ త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానుగా నేను తొక్కితిని. ఈ ద్రాక్షలు తొక్కిన ఈ యోధుడు అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువే దర్శనంలో యెషయా ప్రవక్తకు బదులు పలుకుతున్నాడు. అవును, నేను ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, నాకు ఎవరు సహాయము చెయ్యువారు లేకుండానే నేను ఒక్కడే ఏం చేశాను, ద్రాక్షలు తొక్కాను. కాబట్టి నా బలమైన బాహువుతో రౌద్రము చేత కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. నా వారి రక్తము, ఎవరైతే ఏదోమీయులున్నారో ఏశావు సంతతి వారున్నారో వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, అందుచేత నా బట్టలన్నీ డాగులే. దేవుని బిడ్డలారా, దేవుడు తన సంకల్పమును, తన ప్రణాళికను, తన బాధ్యతను ఏ మానవుని సహాయము లేకుండా ఆయనే నిర్వహించువారు అయ్యున్నారు. యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చు రక్షణ మహాసంకల్పనకు శిలువ యాగమునకు మానవ సహాయం నిష్ఫలం, నిష్ప్రయోజనం, అది నిర్వీర్యం. మానవ సహాయం శిలువ యాగములో అవసరమా? మానవుడే సహాయం చేయగలడా? మానవుడు చేసిన సహాయం ఏంటంటే ఆయన బాధించటం, వేధించటమే. కాబట్టి మనుష్య సహాయము లేకుండా, ఏ వ్యక్తుల సహాయము లేకుండా, మరి నాకు సహాయము చేయువారు ఎవడును, ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కి జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, నేను కోపగించుకొని వారిని త్రొక్కితిని. యేసుక్రీస్తు ప్రభువే శిష్యులైన వారిని ఎంపిక చేసుకుంది తన శ్రమలో సహాయం చేయటానికి కాదు, శ్రమలో సహాయం చేయటానికి కాదు,
శ్రమలో శిష్యులు సహాయం చేయలేరు. తన సౌఖ్యము కొరకు ప్రభు శిష్యుల్ని ఎన్నుకోలేదు. కానీ ప్రభు శిష్యుల్ని ఎందుకు ఎన్నుకున్నారు? వారు బూదిగంతముల వరకు తన సిలువ యాగమునకు సాక్షులై ఉండాలని శిష్యుల్ని ఎన్నుకున్నారే తప్ప, వారు సాక్షులే తప్ప యేసయ్య శ్రమలో యేసయ్యకు సహకారులు కారు. ఇంకోసారి చెప్తున్నా, వారు శ్రమలో సహకారులా, యేసయ్య శ్రమకు సాక్షులా? వారు యేసయ్య శ్రమను కల్లారా చూచి ప్రభు శ్రమ భరించాడని చెప్పేవారే తప్ప ప్రభు శ్రమలో వారు పాలి భాగస్థులు కానే కారు. కాబట్టి నేను త్రొక్కిన ఈ సమరమును యుద్ధమును మీరు సాక్షాత్తు తెలియచేయాలా, బోధించాలా, అనేకులకు తెలియచేయాలా అని ప్రభువు ఆశిస్తూ ఉన్నట్లు మనం గమనింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదోమ్ అనగా ప్రభు యొక్క విరోధులు. ఏదోమీయులు అంటే ఎవరు చెప్పండి? ప్రభు యొక్క విరోధులు. కాబట్టి ఏశావు ఎవరు? యాకోబు యొక్క అన్న. యాకోబు అన్న దీవెన అందుకున్నాడా? యాకోబు దీవెన అందుకున్నాడా? యాకోబే అందుకున్నాడు. యాకోబు దీవెన అందుకున్నటను బట్టి ఏదోమ్ అంటే ఎర్రనివాడు. ఎర్రనివాడైన ఏశావుకు ఏమొచ్చింది? ఈర్ష్య. ఈర్ష్యను బట్టి వానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుచేత ఏదోము సంతతంతా కూడా ఎవరికి విరోధులు? ఏశావు సంతతి వారు కలకాలం ఎవరికి విరోధులు? యాకోబు సంతతికి. వారు కూడా ఐగుప్తు నుండి కానాను వెళ్తూ ఉన్నప్పుడు ఏదోము వారు ఏం చేశారు? ధ్వజమెత్తాడు, వారితో పోరాడాడు. మార్గం సరళము చేయకుండా ఏదోమీయులే అడ్డుకున్నారు, యుద్ధం చేశాడు. కాబట్టి అన్న తమ్ముళ్ళకి కలకాలం ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతుంది. ఈ కాలములో కూడా ప్రభువునకు విరోధమైన రాజ్యములు అన్నీ ఏదోమును పోలి ఉన్నవి. ప్రభు విరోధులందరూ కూడా ఎవరిని పోలి ఉన్నారు? ఏదోమును పోలిన వారు అయ్యుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క కరుణ, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కనికరమే మన పక్షంగా పోరాడేలాగా చేసింది. కానీ ప్రభువా 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 మా పక్షంగా నీవు సాతానుతో పోరాడు అని మనం అడిగామా? మన పక్షంగా ప్రభు మనం అడిగితే పోరాడామా? మన పక్షంగా ఆయనే ప్రేమతో పోరాడారా? ప్రేమతో ఆయనే మన పక్షంగా పోరాడాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఈ యుద్ధం జరుగుతుందో, ఈ యుద్ధములో ప్రాతినిధ్యం లేక ప్రాముఖ్యమైన అంశము ఏంటో ఈ వచనాలు మనలను సూచిస్తూ ఉంటూ ఉన్నాయన్నమాట అండి. కాబట్టి ఏశావు యాకోబులు సహోదరులైన వారు దొడ్డ శత్రువులయ్యారు. ఏశావు యాకోబు సహోదరులైన ఒక్క తల్లికి ఒకేసారి పుట్టిన కమల పిల్లలైనా కానీ వారి మధ్య ఏం చెలరేగింది? వైరం, యుద్ధం చెలరేగుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకములో జీవించుచు ఉన్న మనందరికీ కూడా ఏదోం అనగా ప్రభువు విరోధులతో
ఏముంటుంది? వైరం బట్టి ఏం కలుగుతుంది? పోరాటం, యుద్ధం. కాబట్టి భక్తులకే యుద్ధం ఉంటుంది, కానీ నామకార్థ విశ్వాసికి ఏముండదు? యుద్ధం ఉండదు. భక్తిహీనునికి ఏముండదు? యుద్ధం ఉండదు. గమనించండి, నేను చదువుకోవట్లా, నాకు పరీక్ష ఉంటుందా? ఉండదు. నా పరీక్షే ప్రసంగ పరీక్ష, నా పరీక్షే సంఘం నడిపించే పరీక్ష, మీ పరీక్ష ఇల్లు నిలబెట్టుకునే పరీక్ష. కాబట్టి మొన్న మీకు చెప్పాను, శుక్రవారం, ఈ లోకంలో ప్రతి వారికి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. కాబట్టి అనేక రకాల పరీక్షలు మన జీవితంలో మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా క్రీస్తు విరోధులతో, ప్రభువుని ఎరుగని వారితో, ప్రభువుతో ఉండని వారితో మనకి సవాళ్ళు, యుద్ధాలు, సమరాలు ఉంటాయి. గమనించండి, అవిశ్వాసికి ఏముండవు? యుద్ధాలు ఉండవు. యుద్ధం ఎవరికి? విశ్వాసికే. క్రైస్తవ జీవితంలో భక్తిగా నడుచుకున్నట్టుకు ప్రయత్నించు వారికే పాపముతో, సాతానుతో, శరీరముతో యుద్ధం ఉంటుంది. కానీ లోకములో తమ విచ్చలవిడి జీవితం జీవించే వారికి యుద్ధాలు ఉంటాయా? ఉండవు. ఈవేళ మనకి యుద్ధమే. ఉదయాన్నే లేవాలా, సిద్ధపడాలా, టిఫిన్ చేయాలా, రావాలా. మీ ఇంటి పక్కన మరి ప్రభుని ఎడుగనే వారు ఏ టైంకి లేస్తారు? ఈవేళ 9ంటికి లేస్తారు, 11ంటికి టిఫిన్ చేస్తారు. కానీ మనకి పోరాటం. ఈ శరీరం అంటది, వారం అంతా కష్టపడ్డా ఒక నిద్రపో అంటది. మనం ఏం చేయాలి? మన ఆత్మతో, లేవే శరీరం, లేవే స్నానం చేయవే, పద టైం అవుతుంది అనాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తాం, ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మన శరీరంతో ఒక పోరాటం, మన ఇంట్లో వారితో పోరాటం, పిల్లలతో పోరాటం, టీచర్లతో పోరాటం, పాలమ్మేవాడితో పోరాటం, అలాగే స్త్రీ వాళ్ళతో పోరాటం. ఈ పోరాటాలు ఒక విధంగా ఉంటే, ఇంకా మనకి దేంతో పోరాటాలు ఉన్నాయంట? ప్రధానులతో, పెద్దలతో, అంధకార సంబంధమైన శరీరులతో కాదు, అంటే కనబడే వారితో కాదంట. మన పోరాటం ఎవరితో కూడా ఉంటుంది? కనబడని వారు. ఎవరు వారు? ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నారా? 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 వాళ్ళతో పాలాట ఆడుతున్నారా? వారితో పాలాట ఆడితే, వారితో పాలు పొందితే మనకేముండదు చెప్పండి? పోరాటం ఉండదు. విశ్వాసికే పోరాటం, అవిశ్వాసికి సెలగాటం. అన్నిటితో మమేకమైపోతాడు. ఎవడు చెప్పండి? అవిశ్వాసి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభు పోరాడి ఏం చేశాడు మనకు కనబడుతూ ఉంది. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధనులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో
వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. రోమాపత్రిక 8:37. మనలను ప్రేమించిన వాని ద్వారా, గమనించండి, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. మనలను ప్రేమించి మన పక్షంగా పోరాడిన యేసయ్యను బట్టి అన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాం. ఏంటి అన్నిట్లో? మరణముతో పోరాటములో యేసయ్య మనకు జయం, జీవముతో యేసయ్య పోరాడి మనకు నిత్య జీవం. దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా. కాబట్టి ఇంకొక వాక్యం మనం చూద్దాం. పోరాటం. అందరు చెప్పండి గట్టిగా ఒకసారి. సమరం. కాబట్టి అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-4 వచనాలు అందరూ చూడండి దయచేసి, అందరూ తీయండి. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు అధిపతి, శ్రమ సహించి వహించి జయించిన విజయనాథుడిని మనం ముందు పెట్టుకుంటే ఈ విశ్వాస పరుగులో మనం ఏం చేయగలం? తిన్నగా వనకకుండా బెనకకుండా ఓపికతో పరిగెత్తుదము. యేసయ్య విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించు అధిపతి. అందుచేత ఆయనను చూస్తే మనకు ఏం వస్తుంది చెప్పండి? విశ్వాసము, ఓపిక, ధైర్యము. అలాగే పాపమును విడిచిపెట్టు, పరిశుద్ధ నైజము. ఆయన తనతో ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడాయను. గమనించండి. అందుకే అయ్యగాడు మన చక్కని పాటలు రాశారు. కీడు కేవలముగా క్రీస్తు దాచిన మేలు. గమనించండి, ఈ లోకములో 2 రకాల వాళ్ళు ఉంటారండి. ఒకళ్ళు కిన్నులు, రెండో వారు ధన్యులు. అయ్యారు చెప్పండి ఒకసారి. 2 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పండి? కిన్నులు, రెండో వారు ధన్యులు. కిన్నులంటే నేనేమైపోతాను, నా సావుకే వచ్చింది, నన్ను తీసుకుపోవటానికే వచ్చింది, ఏమో ఇదేం చేస్తుందో అనుకునేవారు ఎవరు చెప్పండి? కిన్నులు. శ్రమలో సొమ్మసిల్లిపోయేవారు కిన్నులు. శ్రమ మేలు కొరకే వచ్చింది. శ్రమ చాటున యేసయ్య నాకేదో మిఠాయి పెడతాడు, నాకేదో బహుమానం ఇస్తాడు అనుకునేవారు ఎవరంటండి? ధన్యులు. కాబట్టి కీడు చాటున క్రీస్తు దాచిన మేలు చూచువారు ధన్యులు. కీడని ఎంచి ఈ కీడు చాటున నాకు చావు, నాకు నష్టం అనుకునేవారు ఎవరు చెప్పండి? కిన్నులు. కాబట్టి మనం కిన్నులమై ఉండకూడదు, కానీ ఎవరమై ఉండాలి చెప్పండి? ధన్యులు. కీడు చాటున, శ్రమ చాటున, కష్టము చాటున యేసయ్య మనకు అనుగ్రహించు మేలు చూడగలవారు. అందుకే
పౌలు గారు మంచి మాట రాస్తారు, గమనించండి. 3వ వచనం, మీరు అలసట పడకయు మీరు అలసట పడకుండా ఉండాలంటే, మీ ప్రాణములో విసుకకయు మీ ఉండునట్లు ప్రాణాలకు విసుగు రాకుండా ఉండాలంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన పాపాత్ములు దుష్టులు యేసయ్యకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. యేసయ్యను తలంచుకోనండి. చూడండి 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 4వ వచనం మరి ముఖ్యం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. గమనించండి. మీరు పాపాన్ని జయించే విధానములో రక్తము కారేంతగా, అంటే జీవమిచ్చే అంతగా మీరు పాపంతో ఏం చేయాలా? పోరాడాల. ఎవరినంతసేటు పాపంతో పోరాడారా? చెప్పండి, అంతసేటు పాపంతో పోరాడారా? ఉదాహరణకి అనుకుందాం, మీరు దేవాలయానికి వస్తున్నారు. మీరు దేవాలయానికి రాకూడదని చెప్పి రక్తం గారేదాకా మిమ్మల్ని కొట్టారనుకోండి ఎవరైనా, మీరు ఏ శ్రమ పొందారు? పాపము కారే అంత శ్రమ పొందారు. ఎవరిని అట్లా శ్రమ పొందారా మీలో? చేయొద్దండి. రక్తం కారే అంతగా, నీతి కొరకు రక్తం కారే అంతగా, రక్తం కనబడే అంతగా మనం ఇబ్బంది పడ్డామా? పడలా. కాబట్టి యేసయ్య పాపం కొరకు ఎంత శ్రమ పడ్డారు? రక్తము కారే అంత శ్రమ పడ్డారు. కానీ మీరెవరు అట్టి శ్రమ పడలా. శ్రమ పడకుండానే పాపానికి మీరు ఏమైపోతూ ఉన్నారు? దోసులైపోతూ ఉన్నారు. మన తత్వం ఏశావు తత్వం. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఉండునేమో చూసుకోండి అంటారు. ఎవరు? పౌలు గారే. కాబట్టి మీరు రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించలేదు. కానీ యేసయ్య ఏం చేశారు? ఈ యుద్ధంలో రక్తము కారే అంతగా పాపాన్ని జయించాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువే ఎట్లా పోరాడంటండి? రౌద్రముతో వారిని అనగదొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చెయ్యదగిన సంవత్సరం వచ్చి ఉండెను. విముక్తి చేయు సంవత్సరం వచ్చి ఉండెను. హితవత్సరం, విడుదల సంవత్సరం, విమోచన సంవత్సరం. గమనించండి, ఇశ్రాయేలు సంతతిలో సునాద సంవత్సరం. సునాద సంవత్సరం అందు విడుదల కలుగుతుంది. బానిసలున్నారనుకోండి, సునాద సంవత్సరం మందు ఏం చేయాలో వారిని వదిలిపెట్టేయాలి. వారిని వదిలిపెట్టలేదనుకోండి, నేను వదలను, ఈ యజమాని దగ్గరే నాకు బాగుంది అనుకుంటే చెవినంట గుమ్మానికి పెట్టి పొగరుతో చెవుని, హాగరుతో చెవుని గుమ్మాన్ని పడవాలంట. అంటే నా గుమ్మం దగ్గర నువ్వు ఉంటావు, నేను చెప్పిందల్లా జీవితాంతం నువ్వు వింటావంటానికి చెవుకి ఏముంటుంది? రంధ్రం ఉంటుంది. అయిలారా, అందుచే చెవు రంధ్రం పెట్టుకోబాకండి. నేను ఎవరినో చూసా చెవుకు రంధ్రం పెట్టుకొని చెవు పువ్వు పెట్టుకున్నాడు. చెవుకు రంధ్రం పెట్టుకొని చెవు పువ్వు పెట్టుకుంటే మీరు దోసులు అన్నమాట అండి. కాబట్టి అప్పులు ఉన్నవారు ఉన్నారనుకోండి, సునాద సంవత్సరం మంది అప్పులన్నీ ఏమైపోతాయి? తీరిపోతాయి. కాబట్టి హితవత్సరం అనగా సునాద సంవత్సరం మందు బాకీలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు కాకూడదు, పేదవాడు ఇంకా పేదవాడు కాకూడదని దేవుడే తలంచి యోచించి హితవత్సరం మందు అంత రీసెట్ దేవుడు చేస్తారన్నమాట. ఉదాహరణకి మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉంటాయి. మీ సెల్ ఫోను ల్యాప్టాప్ ఒక్కోసారి పని చేయదు. ఫోన్ చేస్తారు, ఫోన్ కంపెనీ వాడికి ఏమంటాడు? అమ్మా ఏం చెయ్యి, రీస్టార్ట్
ఏం చెప్పండి? రీస్టార్ట్ చెయ్యి. రీస్టార్ట్ అవగానే మళ్ళీ ఏం చేస్తుంది? అది చక్కగా పనిచేస్తుంది. అలాగే హితవత్సరమే ఇశ్రాయేలీయులకి ఏం చెప్పండి? రీస్టార్ట్. వారు మరలా బానిసత్వం విడుదల చేసుకోవటానికి, వారి కలతలు పోవటానికి, వారి అప్పులు తీరిపోవటానికి, మరలా వారు నూతనంగా తమ జీవితమును ప్రారంభించుకోవటానికి ఏ సంవత్సరం మూలం? హితవత్సరం. అందుకే దైవజనులు రాస్తారు, నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు ప్రేమ, ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఏం కలిగింది? హితవత్సరం అంటే విడుదల, విమోచన, రక్షణ మాకు కలిగింది. ఎవరిని బట్టి కలిగింది చెప్పండి? ఎవరిని బట్టి కలిగింది చెప్పండి? యేసు ప్రభువుని బట్టి. గమనించండి. కాబట్టి యేసావును శిక్షించటకు యేసుక్రీస్తు ప్రభువే పాపానికి కారణమై ఉన్న సాతానును, సాతాను సైన్యమును, సాతాను శోధనలను సిలువ మీద ఏం చేశారంటే అండి? రౌద్రముతో పోరాడాడు. రౌద్రముతో ఆయన జయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగున్న పోరాటను బట్టి ప్రభు అంటారు, నేను భయంకరంగా రౌద్రముతో పోరాటం బట్టి నా శత్రువుల రక్తమే నా వస్త్రం మీద చిందింది. అంటే యేసయ్యకు పాపమంటే, శాపమంటే, నరకమంటే, సాతానంటే ఎంత కోపమో, ఎంత ఆవేశమో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను నా శత్రువైన సాతానుతో, సాతాను సమాజముతో, పాపముతో, రౌద్రముతో నేను పోరాడువాడనై ఉన్నానని ఈ దర్శనము ద్వారా యేసుక్రీస్తు ప్రభువే యెషయా ప్రవక్తకు సూచిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు అన్నమాట అండి. ఈ విషయమే స్పష్టముగా హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి పౌలు గారు రాస్తారు. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున మనము దేవుని పిల్లలమై ఉన్న మనం రక్త మాంసములు గలవారమై ఉన్నందున చేత ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. గమనించండి, మనలను జయించిన వాటిని జయించుటకు యేసయ్య పోరాడాడు. అందరం కలిసి పాడుకుందాం. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు. ఇంకోసారి, నిన్ను ఓడించిన నిఖిల పాపములను అవలీలగా దాటి మొదటి యోహాన్ పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేయువాడు గనుక పాపము చేయువాడు. గమనించండి, పాపము చేసేవాడు అపవాది సంబంధి. గమనించండి, పాపము చేసేవాడు ఎవడి సంబంధి అంటండి? సాతాను సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇవన్నీ స్పష్టంగా మనకు సెలవిచ్చు సంగతి సమర యోధుడు యేసు క్రీస్తు ప్రభువు. కాబట్టి ఏదైనా వనములో మన ఆది పితామహులైన ఆదమవ్వలైన వారిని పడవేయుటకు, నాశనము చేయుటకు
కీడులోనికి ప్రవేశింప చేయుటకు మరణమునకు మూలమై ఉన్న వారికందరికీ ఈవేళ ఈ సమర యోధుడు ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధము చేసి వారిని అణచివేసి వారి మీద ఆయన విజయం పొందుచు ఉన్న వారై ఉన్నారు. సిలువ సమరము ద్వారా, సిలువ జయము ద్వారా, సిలువ బలము ద్వారా, సిలువ జీవము ద్వారా, తద్వారా మనం పోగొట్టుకున్న ఏదేను కంటే మిన్నైన నూతన యెరూషలేమును మనకు యేసయ్య స్వాస్థ్యముగా దయచేవారై ఉంటూ ఉన్నారు. గమనించండి, ఆయన పోరాడి మనకిచ్చే సామ్రాజ్యమే ఏ సామ్రాజ్యం చెప్పండి? పరలోక సామ్రాజ్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎందుకు? నీవు వధింపబడిన వాడవై, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి నీ రక్తముతో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు నీ రక్తమిచ్చి మనుషులను నీవు సంపాదించి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. గమనించండి, అది ఇందాక మీకు చెప్పింది. మా దేవునికి నీవు రక్తమిచ్చి సంపాదించి ఒక రాజ్యమును, యాజకులను నీవు చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు. ఓ ప్రభువా, నీ రక్తమిచ్చి మమ్ము కొన్నావు. అందుకే మనం పాడుకుంటాం, నీరసపడకుమో నీవే నా ఆస్తి కదా, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్నుని ఆస్తిగా గైకొనుము, నన్నుని ఆస్తిగా గైకొనుము, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. గమనించండి దైవజనులు, పల్లవిలో పెట్టిన మాట మనోవిచారము కూడదు నీకు. ఎందుకు మహిమ తలంపులు నీకు కావాలి అని అంటే, నీరసపడకు నీవే నా ఆస్తి. నా రక్తముతో నేను నిన్ను సంపాదించాను. నేను నిన్ను మామూలుగా కొనలా. ఎట్లా కొన్నాను? రక్తముతో సంపాదించాను. అందుచేత రక్తమునే నీకు వెలగా ఇచ్చి నేను నిన్ను కొన్నాను కాబట్టి, నా జీవమిచ్చి నిన్ను కొన్నాను కాబట్టి, నన్నే నీ ఆస్తిగా చూసుకో, నన్నే నీ ఆస్తిగా స్వీకరించుకో. కాబట్టి పితరుల కాలంలో, పూర్వకాలంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం తన ఏకైక కుమారుని ద్వారా నెరవేర్చుట ఈ వాక్య భాగములో మనం కనుగొనగలుగుచు ఉన్నాం. కాబట్టి నేను చూచి ఆశ్చర్యపడితే సహాయము చేయువాడు ఒక్కడును లేకపోయినా, ఆదరించువాడు ఎవడును లేకపోయానో, కావున నా బాహువు అంటే నా బలం, నా శక్తి, నా జీవం నాకు సహాయము చేసెను. నా ఉగ్రత నాకు ఆధారమాయను. గమనించండి. కాబట్టి నా బలమే నాకు సహాయం. నా ఉగ్రత, నేను కోపముతో, ఆవేశముతో నేను ఒక్కడే సిలువ పోరాడాను. కోపము కలిగి జనులను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లో చేసి తిని, వారి రక్తము నేల పోసి వేసి తిని అని 6 వచనాలలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే సాతానుపై ఎంత ఆగ్రహం కలిగి
సిలువ పోరాటం పోరాడారు తెలుస్తుంది ఇక్కడ. పాపంపై యేసయ్యకి ఎంత ఆగ్రహం ఉందో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మానవుని పాపపు ఊబిలో పడవేసిన వారి మీద యేసయ్యకు ఎంత కోపోద్రేకం ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా రూపింపబడుతూ ఉంది. కాబట్టి యేసయ్య పాపాన్ని, శాపాన్ని, సాతానుని, లోకాన్ని సిలువ ద్వారా విజయోత్సాహముతో ఊరేగించి జయించి కనబరిచిన విజయనాథుడు, సిలువనాథుడు బోస్రా నుండి బలవంతునిగా బయలుదేరి వచ్చుచు ఉన్న ఈ మహనీయుడే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన సంగముగా, ఆయన వధువుగా, ఆయన సామ్రాజ్యముగా, ఆయన సొత్తైన ఆయన ప్రజగా మనం వెళ్ళడం ఈ సిలువనాథుని సిలువ సమరమును ఈ సిలువ ధ్యాన దినాల యందు సంస్మరణ చేసి ఆ సిలువ సంస్మరణ ద్వారా మనకు అనుగ్రహింపబడు పరలోక నిత్య సామ్రాజ్యమును స్వతంత్రించుకొను ధన్యత, దీవెన, ఆశీర్వాదం సిలువ యోధుడు మనందరికి దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ సిలువ సమరమును 700 సంవత్సరములకు ముందే ప్రవక్తకు చూపించి దేవా దర్శనం నెరవేర్చు నిమిత్తం అరుదించి గెత్సెమనేలో, కల్వడిలో పోరాడిన విజయనాథుడా, మేమును లోకములో విజయనాథులముగా, విజయవంతులముగా, దైవాత్మ పూర్ణులముగా, ఆత్మ బలము కలవారమై పోరాడి జయ జీవితం కలిగి జీవించగలుగు భాగ్యమేమని సిలువ సమర యోధుడైన విజయనాథుడై ఉన్న యేసు ప్రభువు యొక్క దివ్య నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.